गुरुभ्यो नमः। श्री गुरुदेवा दत्त स्वरूपा मानव रूप धरा ऋषीश्वर पूर्व सनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ అనన్యంగా స్వామిని సేవించుకుని తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించి తన ఇంటిని గురునిలయంగా మార్చుకున్న మాకాని వెంకట్రావు గారి ద్వారా తెలిసిన ఎన్నో స్వామి లీలను మనం పంచుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని చూద్దాం. సోదరులారా, పరమ పావనము పవిత్రమైన శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. మాకాని వెంకట్రావు గారి అనుభవ పరంపర కొనసాగుతుంది. ఇప్పటి వరకు చిరంజీవులంతా ఎన్నో వివరాలను మనకు అందించారు. ఈరోజు వీళ్ళతో పాటు ఇక్కడే కూర్చొని విన్నప్పుడు ఒక విషయం మరింతగా గుర్తుంచుకోదగిందిగా కనిపించింది. మన స్వామి భక్తుల సత్సంగంలో కొర్రా బ్రహ్మానందరావు ఆయన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టరు, వెంకటగిరి అయింది. నెల్లూరులో లా కోర్సు చేరినప్పుడు మూలపేటలో ఇల్లు రూమ్ తీసుకొని ఉండటము, తన స్నేహితులు అక్కడ మూలపేటలో మాకాని వెంకట్రావు గారింటికి వెంకయ్య స్వామి వారు వస్తారు, మీరు దర్శించండి అని చెప్తే ఆ విధంగా స్వామిని చూశానని, స్వామిని చూడటం వల్ల తన జీవితం ఎంతో సలక్షణంగా జరిగిందని కూడా గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందరావు తమ అనుభవాన్ని మనతో పంచుకుంటారు. సార్, నా పేరు బ్రహ్మానందరావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, జీవీఆర్ఆర్ జూనియర్ కాలేజ్. నాకు వెంకటగిరిలో ఉండగా ఎవరైనా మహాపురుషులు ఉన్నారంటే వెళ్ళి చూడడం అనేది అలవాటు. నెల్లూరుకు లాజరినాడు, నెల్లూరుకు వెంకటగిరి నుంచి నెల్లూరుకు లాజరినప్పుడు నాకు వెంకటగిరిలో పరిచయం ఉన్నటువంటి పెద్ద ఫాస్టర్ మనవడు నెహిమియా కానిస్టేబుల్గా ఇక్కడ ఉన్నాడు అనమాట. వాడు నాకు కనపడి ఎక్కడుంటున్నారు నువ్వు అన్నాడు. మూలాపేట ఉన్నారు. మూలాపేట వెంకటేశ్వర వస్తున్నాడు, వెంకట్రావు సార్ ఇంటికి చూసావా అన్నాడు. నేను చూడలేదురా, మొత్తం మీద వాళ్ళ ఇంటి మీద వచ్చేటప్పుడు ఏదో కొంతమంది ఆటోళ్ళు నలుగురు కూర్చో ఉంటారు బయట అని చెప్పేవాడిని. మా తాతగారు బస్టాండ్ సూపర్వైజరు బాబురావు అనేవాడు. ఇంత బాబురావు మనోడా? ఈ ఊళ్ళో అందరికీ తెలుసా అతను? మా తాతగారిని అడిగా, ఎవరు వెంకటేశ్వర వస్తున్నాడు, ఉదయం పూట వస్తాడరా, ఆయన ఒక డోలీలాగా తీసుకొస్తారు, నేను వాళ్ళ శిష్యులను కూర్చొని పెట్టి బస్సు ఎక్కించి ఆ దింపంటాను, టికెట్ లేకుండా తీసుకొని పోయి వాళ్ళ శిష్యుల్ని దింపుతారా అని చెప్పాడు. సార్ చూడాలనుకొని పోయాను. ఆ రాత్రి ఒక గోనిపట్ట ఎదురుగా నిగుడు ఉంది, ఒక ఉరుక మన చర్మం వదిలేసినటువంటి పాము ఎట్లుంటుంది పైన, ఆ విధంగా ముడతలు దాని మీద అంతా కూడా అట్లా ఉంది. పడుకోన్నాడు. నేను పోయి దండం పెట్టాను, చూచాడు, పడుకున్నాడు. మళ్ళా లేస్తాడేమో అని మళ్ళీ దండం పెడతాం అనుకుంటే లేలే. ఆయన మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు, సార్ అనుకుంటున్నాడు కావాలి, ఎవరికి అర్థం కాదు. ఆయన శిష్యులు చెప్పాల్సిందే మనకు ట్రాన్స్లేషన్. అట్లా నా పరిస్థితి ఏంటంటే అన్ఎయిడెడ్ కాలేజీలో 100 రూపీస్కి చేరా, 100 రూపాయలు ఇస్తున్నారు. నేను ఆయన చూసిన పుణ్యమో ఆయన తాకిన పుణ్యమో, నేను రిటైర్ అయ్యేటప్పటికి 78,700 నా జీతం. ముఖ్యంగా నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు స్వామి కనపడ్డాడు నాకు. యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయాను అనుకున్నాను. అదొక రకమైనటువంటి దీంతో పడిపోయిన తర్వాత కాలు దెబ్బతినిపోయింది. నా బండి పల్సర్ బండి ఎక్కడో పడిపోయింది, బండి చెత్త అయిపోయింది. కొట్టేసినటువంటి వెహికల్ ఎట్టపోయిందో తెలియదు. కాలేజీ నుంచి వస్తున్నా నైటు. ఇక్కడ జయభారత్లో ఒక నెల రోజులు పెట్టుకొని ఇక్కడ లాభం లేదని విజయాకి పంపించారు డాక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు చూసి ఇది ఓపెన్ చేసి ఇది మొత్తం నలిగిపోయింది, కీలు మార్చాలన్నారు. మళ్ళీ ఏప్రిల్ నుంచి మార్చుకుంటాను సార్ నేను చెప్పి భయపడి వచ్చేసా. కీలు మార్చుకున్న వాళ్ళ సంగతి చూసిన తర్వాత భయపడ్డా నేను. అంతే కదా, వాళ్ళందరూ పట్టుకొని నడుస్తా చూసిన తర్వాత వచ్చేసా. దాని తర్వాత కూర్చోలేను, నడవలేను పరిస్థితుల్లో స్వామిని నమ్ముకున్నాను,
నేను ఒక దేవస్థానం కట్టున్నాను ఇక్కడ మూలాపేటలోనే అంకమ్మ పరమేశ్వరి దేవస్థానం అని. ఆమెను నమ్ముకున్నాను. మామూలు నూనెతోనే బాగా అయిపోయింది. బాగా నడుస్తున్నాను 6వ సంవత్సరం దేవుడి కృప. అట్లా కొంతమంది మహానుభావుల్ని చూచినందువల్ల తాకినందువల్ల నాకు అసలు మామూలుగా వీళ్ళ మీద పెద్ద నమ్మకాలు కూడా లేవు. అసలు అప్పుడు ఆయన వెంకటేశ్వరని ఎవరు ఏమని అనుకునేవాడు కాదు. ఏమని అనుకోనండి ఎవరన్నా. చనిపోయిన తర్వాత వెంకటేశ్వర గురించి తెలిసింది. ఆయన బతుకున్నప్పుడు ఎవరు ఏమి అనుకునేవాడు కాదు. మాకు మూలాపేటల వెంకట్రావు, ఈ మురళీకృష్ణ గోపాలయ్య ఇటువంటి వాళ్ళకి తెలుసు. మా తాత బాబురావు ఇటువంటి వాళ్ళకి తెలుసు. అయితే చనిపోయినటువంటి రోజు నుంచి వేల మంది లక్షల మందికి తెలుసు. అదేవిధంగా మురళీకృష్ణ స్వీట్స్ వాళ్ళ గోపాలయ్య గారిని కూడా స్వామివారు ఆశీర్వదించడమే ఈరోజు ఆయనకు అంత విశిష్టంగా ఆయన బాగున్నారు సమాజంలో అనేది కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మంచి శిష్యుడు ఎవరంటే మురళీకృష్ణ గోపాలయ్య. గోపాలయ్య స్థితికి కారణం స్వామి. గోపాలయ్య నాయుడుపేటలో సోడా అంగడి పెట్టుకొని బయట చిన్నగా ఉండి ఇక్కడికి వచ్చి ఆడాయిడ పని చేసుకుంటుండి, స్వామి నా పరిస్థితి అంటే నీకు అన్నీ జరుగుతాయని చెప్పేదట. అందుకని ఉదయాన్నే స్వామి హోటల్ ముందర ఆ పేమ కుర్చీ చూస్తే కూడా భయపడతాం మనం. అది ఇరిగిపోయి పేమ కుర్చీ, దానికి 2 కొయ్యలు కట్టుకొని దానికి గుడ్డ చుట్టుకొని స్వామిని కూర్చోబెట్టి తీసుకొచ్చేవాడు. అది ఆ మురళీకృష్ణ గోపాలయ్య హోటల్ ముందు పెట్టేవాళ్ళు. ఇంకా అప్పుడు తీసేవాళ్ళు కాదు. మొదట రాగానే ఆ స్వామికి దండం పెట్టి మురళీ గోపాలయ్య పాలు కాసి గ్లాసు నిండా తీసుకొచ్చి స్వామికి ఇస్తే ఆయన గుక్త తీసి కింద పెట్టేసేవాడు. ఆ పాలు తాగాడు ఆయన. ఈరోజు ఆయన నెల్లూరులో ప్రముఖ వ్యాపారస్తుడు. ఈ అబ్బాయి వాళ్ళ తల్లి గారు అంచనాల శారదమ్మ గారు. ఆమె 2010లో మనకు 31/7 తేదీన మనకు స్వామి గురించి చెప్పి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఈయన వెంకయ్య స్వామి గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిన విషయాల గురించి చెప్తారు. సంతోషం, మీకు శుభాహ్వానం. భాస్కర్ మీరు మాట్లాడారు. ఓ విఘ్నేశ్వరాయ నమః. ఇప్పుడు కూడా మేము వెంకటేశ్వర గుడికి వెళ్తే వెంకటేశ్వర గుడికి వెళ్తే ఆయన్ని బాబా రూపంలోనే చూసుకుంటాం. అది సరైన పద్ధతి బాబు, బాబా రూపం. ఎందుకంటే మన ధర్మంలో నీ గురువు ఎవరో వారి రూపంగానే ఏ మహాత్ముడినైనా ఏ ప్రాణినైనా ఏ పరిస్థితినైనా చూడమని ధర్మం. నీ గురుస్వరూపంగా చూడడమే పరమధర్మం. ఇప్పుడు సాయిబాబా వారు బాబాకి వెంకయ్య స్వామికి భలే సంబంధం ఉంది. ఎట్లంటే ఆయన అనేక సార్లు, ఇంకా బాబా అందరికీ తెలియని ఆ రోజులలో, అయ్యా ఉత్తరాన మా అన్న ఉన్నారు, ఆయన కూడా గుండం వేస్తాడు అని చెప్పారు. అది ఒకటి. రెండోది, ఒకరోజు ఈ మాకాని వెంకట్రావు గారి నిజంగా నా గురించి కూడా రాశారు. దాంట్లో ఆయన పుస్తకంలో రాశారు. ఏంటంటే ఒకరోజు మా అందరికీ, మేము విద్యానగర్లో చదువుకున్నది అందరికీ తెలుసు. విద్యానగర్ నుంచి నేను అప్పుడు సూళూరుపేటలో ఉండగా ఒక టెలిగ్రామ్ వచ్చింది. వెంకయ్య స్వామి అరైవ్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఒక టెలిగ్రామ్ వచ్చింది. నాకు అప్పట్లో ఫోన్లు వచ్చేవి కావు. ఇది విద్యానగర్ నుంచి సూళూరుపేటకు ఫోన్ రావాలన్నా రాదు, 2-3 రోజులకు కూడా రాకపోవచ్చు. వెంటనే టెలిగ్రామ్ ఇస్తే ఆ టెలిగ్రామ్ సాయంకాలం ఇస్తే తెల్లవారబోయేటప్పుడు ఇచ్చారు. ఇవ్వగానే అంటే ఎంత గొప్ప విషయం అంటే, వెంకయ్య స్వామి తనంత తానుగా విద్యానగర్లో నిర్మించబడే షిరిడి సాయిబాబా మందిరానికి వచ్చారు. అది తీసుకొచ్చింది ఎవరంటే ఈయన ఆదినారాయణ రెడ్డి కారులో మాకాని వెంకట్రావు, వీళ్ళు కొంతమంది ఆయనతో ఉండే గురవయ్య, ఈ భక్తులు తీసుకొచ్చారు. అక్కడికి వచ్చాక ఆయన ఏం చేశారంటే 3 రోజులు అక్కడ, ఇప్పుడు ఎక్కడైతే విద్యానగర్లో బాబా వారి విగ్రహం పెట్టి ఉందో ఆ పీఠం మీద 3 రోజులు గుండం వెలిగించారు. ఆ సమయంలో ఏమైందంటే మనం వెళ్ళాం. నేను అంతకు 2-3 రోజుల ముందు షిరిడి నుంచి వచ్చి ఉన్నాను. ఆ ప్రసాదం అది తీసుకొచ్చి ఉన్నాను. అది మాకు చాలా అరుదు. ఇప్పుడు రోజు మనకి ఎక్కడో ఎవరో ఇస్తున్నారు షిరిడి ప్రసాదం, అప్పట్లో దొరికేది కాదు. వెంటనే అవి తీసుకెళ్ళి మాస్టర్ గారి చేతిలో పెడితే మాస్టర్ గారు బాబాకి వెంకటేశ్వమికి హారతి ఇచ్చి, స్వామి ఇది బాబా ప్రసాదం, అబ్బాయి షిరిడి వెళ్ళి వచ్చాడు అని చెప్పారు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఆ విధంగా కొంతమంది రకరకాలుగా స్పందిస్తారు. వెంకటేశ్వమి పరమ భక్తిగా లేచి ఆయన తలకు గుడ్డగట్టుకొని ప్రసాదం కళ్ళకు అద్దుకొని ఆ హారతి అద్దుకొని ఆ ప్రసాదం తీసుకున్నారు. ఆ విషయం నేను మర్చిపోయాను. కానీ మన వెంకట్రావు గారు తన పుస్తకంలో రాశారు. మేము ఈ విధంగా విద్యానగర్ పోయాము, విద్యానగర్లో ఒక పేరు గల ఆయన ఈ విధంగా చేశాడు, అప్పుడు భరద్వాజ్ గారు ఇచ్చారు ఆ ప్రసాదం, స్వామి స్వీకరించారు అని. ఎన్నోసార్లు వెంకయ్య స్వామి సాయిబాబా భక్తులను అనుగ్రహించడం ఉంది. మహాత్ములకు ఈ భేదం ఉండదు. ఆ విధంగా షిరిడి సాయిబాబా మందిరాన్ని ఆయన ఆశీర్వదించి
ఇది సాలుగా ఉంది, ఈ మందిరం బాగుంది అని చెప్పి కూడా చెప్పారు. అటువంటి మందిరం విద్యానగర్లో ఉంది. కాబట్టి మహాత్ముల మధ్యలో భేదం ఏమి ఉండదు. మీరు బాబాను సేవించటం, ఆయన రూపంగానే ఏ మహాత్మునైనా, ఏ దేవతనైనా, ఏ మానవుడినైనా చూడగలిగితే బాబా సంతోషిస్తాడు, వెంకయ్య స్వామి అనుగ్రహిస్తారు. మా పరిస్థితి కూడా అంతే. మాకు ప్రాథమికంగా షిరిడి సాయిబాబా గారినే మనం ఆరాధించి గౌరవించేది. అయితే ఆయన ప్రతిరూపంగా ఏ మహాత్ముడైనా ఆయనే కదా అనే దృష్టితోనే మనం ఈ పని చేస్తాం. అది వాస్తవం. అందుకని గురుభక్తుడు ఎవరైనా సమస్త దేవతలు, సమస్త మహాత్ములు తమ గురుస్వరూపంగా చూడటమే సరైన పద్ధతి. అందుకని వెంకయ్య స్వామి వారికి బాబా మీద అపారమైన సద్భావం ఉంది. చాలా చాలా సద్భావం ఉంది. అనేక సందర్భాల్లో అది బయటపడింది. కొన్ని మనకు దొరికిన లీలలన్నీ కూడా దాన్ని రూఢి చేసేలాగా ఉన్నాయి. అందుకని మీరు ఎప్పుడైనా సాయం తలుచుకుంటే స్వామి అనుగ్రహిస్తారు. నిజంగా నేను వెళ్ళిన ప్రతిసారి నేను బాబానే తలుచుకున్నాను. ఆయన వెంకయ్య స్వామి చాలా విశేషంగా అనుగ్రహించారు. మన గురువే, మన దైవమే అన్ని రూపాల్లో ఉంటారనేది వాస్తవం. అందుకని ఎక్కడికక్కడ మార్చుకోక్కర్లేదు. మనం మన దైవాన్ని స్మరిస్తే సరిపోద్ది. మీ నాన్నగారు మీకు మంచి సంస్కారం ఇచ్చారు, మీ తల్లిగారు గొప్ప దీన్ని నేర్పారు, మీకు సంతోషం. నారాయణ